ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. కవిత భర్త అనిల్ కుమార్ తో పాటు ఆమె పీఆర్ఓ రాజేష్, మరో ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లకు కూడా ఈడీ సమన్లు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలని వీరిని ఈడీ ఆదేశించింది. కాగా నిన్న అనగా శుక్రవారం కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నలుగురి ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. ఓ పక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి 7 రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలో ఉండగా, మరోవైపు ఆమె భర్తకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే కవిత భర్త అనిల్ కుమార్ కు ఈడీ నోటీసులు జారీ చేయడానికి గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో అరెస్ట్ అయిన కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ఆమెను కోర్టులో పరచాలని రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీని ఆదేశించింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులు, ఆమె తరఫు లాయర్లతో మాట్లాడేందుకు కవితకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కాగా శుక్రవారం ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుండి కవితను ఢిల్లీకి తరలించిన ఈడీ ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా కవిత రిమాండ్పై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా ఆమెను అక్రమంగా అరెస్టు చేశారని కవిత తరఫు లాయర్లు వాదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా వ్యవహరించారని, ఆమెను మరింత విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ఈడీ వాదనలతో ఏకీభవించి కవితను 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది.